నమస్తే. నా పేరు వరకుపల సుధాకర్. నేను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని గురించి ఏదైతే మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఆయన సూచన మేరకి ఈరోజు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీలకు చట్టబద్ధత తేవాలని, బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అన్ని అంశాలలో ముందుకు తీసుకుపోవాలని, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏ రోజైతే మనము కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదపరిచి గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా అలాగే ఆపడంతో ఆ బిల్లు మళ్ళీ మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నెంబర్ 9 ద్వారా అయినా సరే ఈ బీసీల 42% రిజర్వేషన్ సాధించుకున్న సాధికారత కోసం ఈరోజు ఏదైతే హైకోర్టులో కొంతమంది ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ చేయకుండా కొంతమంది వ్యక్తులతోటి అక్కడ పిటిషన్ దాఖలు చేయించి అడ్డుకున్న పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. కావున రాష్ట్ర ప్రజలారా మీ అందరికీ నేను విన్నవించేది ఒకటి, ఈరోజు నోటికాడు బుక్క లాక్కునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కారణం ఈరోజు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అయ్యా ఆర్ కృష్ణయ్య గారు, మీకు కూడా బీజేపీకి ఒక అవకాశం కనిపించింది. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీల ఆత్మగౌరవాన్ని మీరు ఈరోజు నరేంద్ర మోడీ కాలకాడ తాకెట్టు పెట్టిన పరిస్థితి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. ఖబర్దార్ ఆర్ కృష్ణయ్య గారు, మీరు బీసీలకు మద్దతుగా ఉండండి, బీసీల కొరకు పాటుపడండి. బీసీలకు మీరు బీజేపీ నాయకులారా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి బీసీలకు 42% వచ్చేందుకు మీరు కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఏది ఏమైనా బీసీలకు 42% అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మా అధినాయకులు మా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్పిన విధంగా బీసీలకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యపడుతుందని తెలియజేస్తూ, ఎవ్వరూ గ్రామాలలో ఐదార్యపడొద్దు, మనం తప్పకుండా బీసీలమందరం ఐక్యం కావాల్సిన అవసరము ఈరోజు ఉన్నదని తెలియపరుస్తూ, బీసీ రిజర్వేషన్స్ మనం బీసీలము సాధికారిత సాధించుకోవాలని తెలియపరుస్తూ 42% కంపల్సరీ ఈరోజు సాధించుకొని ముందరికి వెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాను.